దొండకాయ ఉల్లికారం రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. ఇప్పుడు నేను ఇవన్నీ వెనకంగా ముందుకెంచి తొడను కట్ చేసుకొని పెట్టుకున్నాం. దొండకాయ ఉల్లికారం చేసుకుందాం. దొండకాయ ఉల్లికారంలోకి ఏమేమి కావాలో చూసుకుందాం. ధనియాలు, వెల్లుల్లి 10, కారము, మూగులు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇవన్నీ వాటికి అవసరం పడే. ఇప్పుడు ఇక దొండకాయలు కోసుకుందాం. ఇప్పుడు దొండకాయలు ఎలా కోసుకోవాలో చూపిస్తా. ఇలా కోసుకోవాలండి. ముక్కలు ఈ రకంగా కోసుకోవాలి. ముక్కలన్నీ ఇలా కోసుకొని ఇలా ఎత్తుకోవాలి. ఉల్లికారానికి నడవండి. ఇవన్నీ ఎంచుకొని రుబ్బుకుందాం. 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేడి కావాలి. చెంచా ధనియాలు వేసుకోవాలి. 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం ఇలా ఎర్రగా మగ్గినంగా 2 చెంచాల కారం వేసుకోవాలి. ఒక 1/2 చెంచా ఉప్పు, 2 చెక్కలు, 2 లవంగాలు వేసుకోవాలి. 10 రెప్పలు చిన్న ఎల్లిగడ్డ 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. నూగులు వేసుకొని జర ఇలా కలుపుకొని దించుకోవాలండి. ఇంకా దించుకొని దొండకాయ ఉల్లికారానికి దొండకాయలు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఫ్రీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత తిరిగిలో పెట్టుకోవాలి. మంచిగా మగ్గిన దాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మసాలా మొత్తం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు రుబ్బుకొని తీసుకొస్తాం. మసాలా రుబ్బుకొని వస్తానండి. ఇది వేగిందండి. 70% దాకా వేగింది. ఇంకా ఒక 10% వేగిన తర్వాత మసాలా వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. వేగింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇది 20 నిమిషాలు మగ్గేసుకుందామండి. మగ్గిన తర్వాత 20 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుందామండి. రెడీ అయిందండి. దొండకాయ ఉల్లికారం రెడీ అయింది. తిని చూద్దాం రండి. ఆగుతలేదండి ప్రాణం నాకు. తినేసేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. ఇలా కలిపేసుకొని ఉల్లికారం రెడీ దించుకుందాం. దొండకాయ ఉల్లికారం రెడీ అయింది. కొంచెం చూడండి ఎంత బాగుందో. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మస్తు టేస్ట్ అండి. అన్నమల్లి అయినా రొట్టెలైనా చపాతీలైనా వేసుకొని తినచ్చు. సూపర్గా ఉంది. ఆహా, మీరు తింటే మళ్ళీ చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. బెల్ బటన్ వత్తండి. చాలా బాగుందండి. చేసుకొని తిని చూడండి. చూసి నాకు చెప్పండి. కామెంట్ పెట్టండి. దొండకాయ ఉల్లికారం ఒకసారి తిందాం చపాతీలు వేసుకొని. చూడు తిందాం. దొండకాయ ఉల్లికారము చపాతీలో తింటే ఎంత బాగుంటుంది. అబ్బా, బాగా టేస్ట్ ఉందమ్మా.